షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో ఇప్పుడు ఈ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి అప్డేట్ ఏముంది అని అంటే ప్రస్తుతం ఎస్ఈఓకి సంబంధించినటువంటి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి రక్షణ మంత్రుల సమావేశం అనేది జరుగుతూ ఉంది. సో ఈ రక్షణ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అనేటువంటి అంశం ప్రాథమికమైనటువంటి అంశం. సో ప్రైమరీగా మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి అని అంటే రక్షణ మంత్రుల సమావేశం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఈ సమావేశం అనేది జరిగింది. ఇప్పుడు ఇది ఎక్కడ జరిగినది అని అంటే మనం చెప్పాల్సినటువంటిది కిర్గిస్తాన్. ఎక్కడ అని అంటున్నాం, కిర్గిస్తాన్లో జరిగింది. సో మరి కిర్గిస్తాన్కి సంబంధించి అవస్థ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ఈ అవస్థలో ఈ రక్షణ మంత్రుల సమావేశం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి సభ్య దేశాలలో భారత్ ఒక సభ్య దేశం. 2023కి సంబంధించి అంటే గత సంవత్సరానికి సంబంధించి ఎస్ఈఓకి అధ్యక్షత బాధ్యతలు నిర్వహించినటువంటి దేశం భారతదేశం. ఇక ప్రస్తుతం కిర్గిస్తాన్ అధ్యక్షత బాధ్యతలు నిర్వహిస్తూ ఉంది. సో ఈ కిర్గిస్తాన్లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి రక్షణ మంత్రుల సమావేశం జరిగింది అని అంటున్నాం. మరి ఈ రక్షణ మంత్రుల సమావేశంలో ఏ అంశాలని ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది, ఏ అంశాలను గురించి మాట్లాడారు అనేటువంటిది ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకోవాల్సినటువంటిది. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి రష్యా, చైనా, అలాగే భారత్, పాకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, సో దీంతో పాటు ఇరాన్, ఈ దేశాలన్నీ కూడా సభ్య దేశాలుగా ఉన్నటువంటి ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ప్రాంతంలో ముఖ్యంగా ఇండో పసిఫిక్ మహాసముద్రాలను కలిగి ఉన్నటువంటి ఈ దేశాలకి సంబంధించినటువంటి ప్రాంతంలో ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ దేశాలకి సంబంధించినటువంటి రక్షణ, శాంతి, స్థిరత్వం ఇలాంటి అంశాలను గురించి మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఇందులో ఏ అంశాలను మాట్లాడారు అని అంటే శాంతి, పీస్కి సంబంధించినటువంటి అంశాలు, అలాగే స్థిరత్వానికి సంబంధించినటువంటి అంశాలు, దీనితో పాటు మరొకటి ఏంటి అని అంటే భద్రత అని అంటున్నాం, సెక్యూరిటీ. సో ఇలా ఈ అంశాలకి సంబంధించి రక్షణ మంత్రుల సమావేశం అనేది కొనసాగింది. మరి భారతదేశం నుంచి ఈ సమావేశంలో ఎవరు పాల్గొనడం జరిగింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ క్వశ్చన్గా అడుగుతారు. ఎస్ఈఓకి సంబంధించి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఇది రక్షణ మంత్రుల సమావేశం. ఈ సమావేశంలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ప్రాంతాలకి సంబంధించి శాంతి, స్థిరత్వం, భద్రత ఇలాంటి అంశాలను గురించి చర్చించారు. ఈ చర్చలతో పాటు ఈ ప్రోటోకాల్ పైన అంటే ఈ అంశాలకి సంబంధించినటువంటి ప్రోటోకాల్ పైన కూడా సంతకాలు చేయడం జరిగింది. సంతకాలు జరిగాయి అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాలి. అయితే ఇక్కడ నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అని అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఈ సమావేశానికి సంబంధించి భారతదేశం నుంచి ఎవరు పాల్గొనడం జరిగింది అని నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. పాకిస్తాన్, రైట్, యువర్ రైట్. కజకిస్తాన్, రైట్. ఒకసారి ఇది సరి చేసుకోండి, కన్ఫ్యూజ్ అయ్యాను. సో కజకిస్తాన్లో జరిగింది అని అంటున్నాం. ఈ కజకిస్తాన్కి సంబంధించి అస్తానా అనేటువంటి ప్రాంతంలో జరిగింది. ఎక్కడ అని అంటున్నాం, అస్తానా. ఇది ఒక్కసారి సరి చేసుకోండి, రైట్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ఎవరు పాల్గొన్నారు అని నేను ఒక క్వశ్చన్ అడిగినా. వెరీ గుడ్, రాజ్నాథ్ సింగ్, రైట్. సో ఇప్పుడు ఈ సమావేశంలో రక్షణ మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి కార్యదర్శి గిరిధర్ గారు పాల్గొనడం జరిగిందండి. ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. రక్షణ మంత్రి అని మనం ఆన్సర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది, కానీ రక్షణ కార్యదర్శి పాల్గొనడం జరిగింది. ఎవరు అని అంటున్నాం,
రక్షణ కార్యదర్శి గిరిధర్ గారు పాల్గొనడం జరిగింది. రైట్, ఈ పేరుని గుర్తుంచుకోండి. ఇది ఒక ఇంపార్టెంట్ సమావేశము అని అంటున్నాం. ఈ సమావేశంలో రక్షణ మంత్రి పాల్గొనలేదు, రక్షణ కార్యదర్శి గిరిధర్ గారు పాల్గొనడం జరిగింది అని అంటున్నాం. అయితే ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి రక్షణ మంత్రుల సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించినటువంటి అంశం ఏమిటి అని అంటే, సో వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్. సో ఒకే భూమి, అలాగే ఒకే కుటుంబం, అలాగే ఒకే భవిష్యత్. సో ఇగో ఈ అంశం పైన వీరందరూ కూడా ఏకీభవించడం జరిగింది. ఇది లాస్ట్ టైం మనకి 2023లో G20 సమావేశాలు జరిగినప్పుడు థీమ్గా తీసుకోవడం జరిగింది. ప్రధానమంత్రి మోదీ గారు పిలుపునివ్వడం జరిగింది. సో వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్కి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ రక్షణ మంత్రులు ప్రత్యేకంగా స్వీకరించారు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఇలా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి సమావేశం జరిగినది. ఈ సమావేశంలో భారత్ నుంచి గిరిధర్ గారు పాల్గొన్నారు. ఈ గిరిధర్ గారు ఎవరు అని అంటే రక్షణ మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి సెక్రటరీ లేదా కార్యదర్శి అని అంటున్నాం. సో ఈ సమావేశంలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ దేశాలకి సంబంధించి ముఖ్యంగా ఇండో పసిఫిక్ ప్రాంతాలలో ఏదైతే భద్రతకి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో వాటిని గురించి చర్చించడం జరిగింది. ఇందులో ఈ సమావేశంలో ఏదైతే వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ అనేటువంటి థీమ్ ఉందో దాన్ని మరొకసారి స్వీకరించడం జరిగింది. ఇలా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి రక్షణ మంత్రుల సమావేశాన్ని గుర్తుంచుకోవాలి. ఇది ఎక్కడ జరిగినది అని అంటే కజకిస్తాన్లో జరిగింది అనేటువంటి అంశం మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సినటువంటిది. సో ఇలా ఇగో ఈ అంశాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ అవ్వండి. ఇది మనకి డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ దాని ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ముఖ్యమైనటువంటి పాత్రని ఎగ్జామ్లో పోషిస్తుంది క్వశ్చన్ వస్తే.